రే అబ్బాయిలు అదృష్టవంతులరా మీరు. అదృష్టవంతులమే అది సరే గాని కనిపించి చాలా రోజులైందండి. ఏ పోయిన వారంగా పని అప్పగించాడాను ఈలోగానే మర్చిపోయారా ఏంటి? నేను మంది ఇంకా దిగలేదంటే. అంత సీన్ లేదులే. రే సుబ్బిగా టీ బిస్కెట్ పట్రా. ఒకటి వితౌట్. శివా నీకు వీడికి టీయే తీసుకోండి అండ్ వేసేయండి. ఎవరని చూస్తున్నావా? ఎవడికి తెలుసు? అందరికీ ఆ స్వామి చేయించేది వాడే, చెప్పేది నేను, చేసేది మీరు, అంతే. లేపేయండి, అందరూ హ్యాపీగా ఉండాలి, మనము పెరగాలి కదా. ఇదిగో స్వామి స్పెషల్ టీ నీకోసమే. ఏదైనా పని ఉంటే చెప్పు స్వామి. కోటి స్వామితో చెప్పు కోటి. పోరా. ఏంటా ఇది? ఆడెప్పుడు ఫోటో చూసి చూడగానే తగలటేస్తాడే. నువ్వు కంగారు పడకయ్యా, వాడు కళ్ళల్లో కాపీ చేసుకున్నాడు, జీవితాంతం మర్చిపోడు. ఏ పని చేసినా ఎవరు చేశాడో తెలియకూడదు కదా. ఏదో రోజు అసలు మర్చిపోయి నన్ను వేసేస్తాడేమో. ఏమో బాబు, పని అయితే చాలు. యా ఎవరు కావాలి? రా హీరో, నువ్వు నా మొహం చూడు, నేను నీ మొహం చూస్తాను. మరి వెనకాల వచ్చే బళ్ళని ఎవరు చూస్తారు?
రేయ్ మర్యాదగా చెప్తున్నాను, ఇంతటితో ఆగు. అవునా రే, నిజం చెప్పు, నువ్వు నాకు ఫ్రెండ్వా లేక బ్రోకర్వా? రేయ్ నువ్వు ఆ సరోజ్కి ఎక్కువ చనివిస్తున్నావు. ఏంటి లింక్ పెడదాం అనుకుంటున్నావా? ఇవన్నీ మనకు వర్కౌట్ కావాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా. చూడు, ఇంకొకసారి అది మన ఇంటికి వచ్చిందో అంతే, రైటే ఫ్లాట్ అయిపోతాను. లక్ష సార్లు చెప్పాను విశ్వామిత్రులతో పెట్టుకోవద్దని. పోయిన వారంగా మాట్లాడి సెటిల్ చేసుకున్నాం. వాళ్ళకి మనకి ఏ కూడా వద్దని. వీడిదో పెద్ద హీరో అయినట్టు వెళ్ళి గెలికాడుగా. చూడు బూడిదొక్కున్నాడు. వదిలే, చెప్పిన మాట వినకపోతే అంతే. వాడికి గతి పట్టాలని రాసుంటే ఎవరేం చేస్తారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత పంపించండి. పంపిద్దాం లేదనా, నువ్వు పదా. రేయ్ వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? వీడికి వినపడదు, మాటలు రావు. అన్నా వెళ్ళి పిలవండి. రేయ్ పిలుస్తున్నారా? ఫుల్ ఫ్లాటా? భోజనం చేశారా? వాడిని లేపి భోజనం పెట్టించి నువ్వు తిని ఏదైనా పని ఉంటే చూసుకోండి. వెళ్ళండి. పోరా. ఛే, పని పాటలేని వెతవరు. ఓవర్గా డాన్స్ ఆడానా? అలాగే ఆడాలి. ఎవడు చచ్చినా ఆడాలి. రాజు చచ్చినా ఆడాలి, సూర్యగాడు చచ్చినా ఆడాలి, దీనా చచ్చినా ఆడాలి. ఎందుకో తెలుసా? అప్పుడే మనం చేస్తే ఎవడో ఒకడు ఆడతాడు. నువ్వు చచ్చిన దండనకానే, నేను చచ్చినా నేను చస్తే నువ్వు డాన్స్ చేస్తావుగా. అందుకేనయ్యా చెప్పాను, మీకు ఏ ప్రాబ్లం ఉండదు మా ఏరియాలో బిల్డింగ్ కట్టమని. మీకే మీరు చెప్తారు, ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం. లోకల్ గ్యాంగ్ వచ్చి మాకు కొంచెం ఇసుక ఇవ్వు, సిమెంట్ ఇవ్వు, ఇనువు అని ప్రాణాలు తోడేస్తున్నారు. ఎంతకాలం నవ్వు పట్టమంటారు? మీ వల్ల ఏం చేసుకోమని చెప్పేశాను. మీకే జాలీగా గార్మెంట్ ఫ్యాక్టరీ కట్టుకుని సంతోషంగా ఉన్నారు. నా బాధ మీకేం అర్థమవుతుంది? సర్దుకుపోవాలి. బెదిరింపులకు భయపడితే ఎలా? అదేం కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా నేను వెనకడిగాను. ఈ ఏరియా కుర్రాళ్ళు అంత మంచోళ్ళు కాదు. వాళ్ళని చూసి భయపడుతున్నారని కాదు, అది ఏంటంటే. భయం కాకపోతే మరి ఏంటంటావు? సరే వదిలేండి, ఇప్పుడు దాని గురించి ఎందుకు? భయపడకయ్యా, నన్ను కూడా కుర్చీ వేసుకు ఇక్కడే కూర్చోమంటావేంటి? అదేం అక్కర్లేదు గానీ మీ వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉంటే సరిపోతుంది. రాణా నాకు సపోర్ట్ చేస్తున్నాడని తెలిస్తే చాలు, ఒక్కడు కూడా నా జోలికి రాడు. అది నాకు వదిలేవయ్యా. రేయ్ నువ్వు దాసు మనవాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. మీ ఇద్దరికి చెరువు ప్లాట్ కట్టిస్తాడులే. ఏమండే మీరు ఊరికే ఉండలేరా? ఏమిటి వాగ్దానాలు చేస్తున్నారు? వాళ్ళిద్దరికీ నేను ఏలోడు రాకుండా చూసుకుంటాను. ఏదో సరదాగా లేవయ్యా, మన ఇద్దరు ఇప్పటి వాళ్ళమా. తోపుడు బండి మీద కట్ పీసెస్ అమ్ముకున్నప్పటి నుంచి స్నేహితులం. నేను చూసుకుంటాలే, వస్తాను. జాగ్రత్తరా. ఏ సరా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హే ఇట్రండి. అంతా నువ్వు ఇచ్చిన 24 గంటలు బయటికి పో. ఏయ్ ఏంటి ఒక చేస్తున్నావు? నేను చూడడానికి వచ్చానా? నీలాంటి ఒక కేటుగాడు, మొరటోడు, పోకిరి విధవా ఎవరికైనా నచ్చుతాడా? నేను చూసి భయంతో పారిపోతున్నారు. ఎందుకో గాని నువ్వు నాకు నచ్చావు. నీ లక్. అయితే నన్నేం చేయమంటావు? నీ కర్మలా ఉంది. నువ్వు అని ఒక మాట చెప్పు. చెప్పు. నే మూట మూలు సర్దుకొని వచ్చేస్తాను. అది కాదంటావా? మనం ఊరొదిలి లేచిపోదాం. ఏమంటావు? సినిమాలు చూసి చెడిపోయావే. ఆ సినిమాలో నేను చూశాను. మనకు అవన్నీ వర్కౌట్ కావాలే గానీ కిక్కు దిగలో పెడిపో. అవన్నీ సరే, నన్ను చూసేప్పుడు మోహన్ చిట్లించుకుంటావే, అలా ఒకసారి చూడు. అదే ఇప్పుడు చేసేది. నిన్ను అంతా నీవలేరా? దీన్ని నాకు తెలిసి హాయిగా టీవీ చూస్తున్నావా?
ఏయ్ బయటికి పోయ్. ఏ ఉండరా, ఊరికే వాడికి తిడతావు. నాకు డౌట్ ఉంది. ఏంటి? అది నువ్వు అసలు మగడవేనా? నోరు తెరిస్తే అయిపోతావు. బూతులు వస్తాయి. ముందు ఇక్కడి నుంచి బిచాన అయితే పో. అది కుదరదు గానీ ఇంకో మాట చెప్పు. ఏంట్రా? నీకు ఫోన్ వచ్చిందన్నా. వస్తున్నానని చెప్పు. నీకోసం ఎదురు చూస్తున్నానన్నా. టీ చెప్పరా. మాస్టర్ 2 టీ. స్వామి రాలేదా? ఏ నన్నెవరూ పట్టించుకోవట్లేదు. స్వామితో మాట చెప్పనా, నేను 4 డబ్బులు సంపాదించుకుంటాను. కానీ మీ మేలు మర్చిపోను. నీ మీద ఉంటున్నా. ఊరుకోరా. అసలు మేము చేసే పని ఏంటో తెలుసా? అవన్నీ నాకు తెలియదన్నా, కానీ డబ్బులు మాత్రం బాగా వస్తాయని తెలుసు. వాటి కోసం ఏమైనా చేయొచ్చన్నా. ముందు టీ తీసుకురారా. డబ్బా. శివ శివ కోటన్నగ 2 స్పెషల్ టీ. ఇదిగో ఉంచు. రే బిస్కెట్లు కూడా తీసుకురారా. వద్దా? ఎరా తప్పుకోరా. జరుగు. నిన్నేరా తప్పుగా. రే ఎదవల్లారా, బుద్ధి లేదు. మీ ఇద్దరు సావడం నాటే దొరికిందా? ఎదవల్లారా. ఎవర్రా ఎదవలు? నువ్వు పెద్ద ఎదవి, నీ ఆటో ఒక పెద్ద డబ్బాది. వాడు గై 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 హారం కొట్టాడుగా, తప్పుకోవచ్చుగా. నీ వల్ల నన్ను కూడా తిట్టేళ్తున్నాడు రా. కొట్టానంటే ఏంటే వినపడదా? ఎగతాలుగుందా? 2 అవుట్ అయిపోయినాయా? ఏ బుద్ధి లేనదవరా నేను ఇంట్లోంచి బయటికి పంపించింది. ఇంటికి వెళ్ళిపో. పో పో పో. ఏంటి ఎగస్టాలా? నాన్నకాలు వచ్చేస్తున్నావేంటి తోకలాగా? అడ్డమైన వాళ్ళతో తిట్టించడానికా? ఈ ఏరియాలో నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. సరే ఇల్లెక్కడా? అర్థం కాలేదా? ఇల్లు ఎక్కడా? మంట అయిపోయినా? నీకెవరైనా ఉన్నారా? నీతో పాటు ఎవరైనా ఉన్నారా లేదా? ఏంట్రా నీ పరిస్థితి? సరేరా, టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఇలా చూడు, రోడ్లు అడ్డ తిట్టం వెళ్ళకూడదు. అన్నయ్య ఎందుకన్నా ఈ చిన్న పిల్లాన్ని పట్టుకుని కొడుతున్నారు? ఏది అడిగినా నోరు తెరవకుండా పెద్ద పిస్తాలా పోజు కొడుతున్నాడు. అన్నయ్య వాడంతే. అన్నయ్య ఏందే వాడంతేనా? అన్నయ్య ఈ కొట్టడాలు గిట్టడాలు మనకి నచ్చవు చెప్తున్నా. కొట్టి ఏం పెడతారా? అన్నయ్య నాకు గాని కోపం వచ్చిందో మీలో ఒక్కళ్ళు కూడా మిగలరు చెప్తున్నా. కుక్కు పట్టింది నా కొడుకు. కొట్టేళ్తారా? రే పెద్దయ్యాక మనం కూడా ఇలాంటి మంచి ఇల్లు కట్టుకోవాలి. 5ంటికల్లా థియేటర్ దగ్గరకు వచ్చాను. లేట్ చేయకండి రా. ఓకే మావా. ఏంట్రా ఏం చేయబోతున్నావురా? ఎవడా వాడు? రేయ్ పరిగెత్తరా. ఎవట్రా వాడు? ఏంట్రా ఎవరో కనిపించట్లేదు. ఆ రాయేసి నా కొడుకు దొరికితే నీ ఇచ్చేవాడిని. రేయ్ వాళ్ళని ఎందుకు కొట్టావురా? ఆ రోజు నేను కొట్టావా? సరే సరే. రేయ్ నాకోసమే కొట్టావా? థ్యాంక్స్. అదృష్టవంతురా మీరు. రే అబ్బాయిలు మొహం మీద పోసేస్తాను. నువ్వేనా అదృష్టవంతుడివే.
గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేస్తున్నావు, అక్కడ పని చేయకపోయినా జీతాలు ఇస్తారు. ఎవడు చెప్పింది? తిండి తిప్పలు లేకుండా పనిచేస్తున్నాను. లోను పిఎఫ్ గ్రాట్యుటీ అన్ని పోను ఏం మిగులుతుంది? చుప్పనాథుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడని తెగ బాధపడిపోతున్నారు. గొరిచాకు పెట్టడానికి ఇక్కడ ఏ బొంగు లేదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, సులభంగా పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరుకుతుంది. 2, బ్యాంకులో లోన్ ఇస్తారు. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తేనే టీవీ ఫ్రిడ్జ్ లాంటివి ఇన్స్టాల్మెంట్ లేకుండా కొనగలం. సరే సరే, నీ సోదాపు. ఇంతకీ ఎక్కడ పని చేస్తున్నావు? ఎప్పుడు అడిగినా చెప్పండి. ఎవరికి తెలుసు? ఏంటి కేకే పెద్ద కేడి అయ్యా నువ్వు. సమీ ఇదిగో తీసుకో. ఏంట్రా అప్లికేషన్? నేనేమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజా? ఏదైనా పని ఉంటే ఇవ్వు. నా ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. నువ్వు ఏ పని ఇచ్చినా కాదర్ కూడా చేస్తాను. ఒక్కసారి ఇచ్చి చూడు. నువ్వు పిండి రూపరా. మీరు మీ పని కానివ్వండి. కోటి, శివ, స్వామి, మనం ఇద్దరం ఒక టీమ్. అవునవును, మన తలరాత అంతే. ఏంటి జలుబు చేసిందా? నా దగ్గర ఫస్ట్ క్లాస్ మందు ఉంది. దీన్ని వేడినీళ్ళలో కలుపుకొని ఒక పెగ్గేసావు అనుకో, 10 నిమిషాలు లేచి డాన్స్ చేస్తా. ఆగరా, కూర్చో. కూర్చోరా. రే, నీకేమైనా అయితే నువ్వే చూసుకోవాలి. నాకేమైనా అయితే అదే నువ్వే చూసుకోవాలి. నన్ను చూస్తే భయంగా ఉందా? ఎవరికేం కావాలో చెప్తే ఇవ్వడమేగా నా పని. అది వదిలేసి తలకి ఎక్కుంటూ మెలికలు తిరిగిపోతూ ఆల్రెడీ ఊరంతా పెద్ద పెద్ద పోస్టర్స్ అంటించారు కదా, ఇంకా సిగ్గెందుకు? ఇంకోడొస్తున్నాడు. ఇదిగో. ఓ వేరేదా? తప్పులేదు తమ్ముడు. ఆగు. వినపడదా? మాటలు కూడా రావా? ఊరుకోవే. ఏం కావాలి? ఓ కోల్డా? కోల్డ్, జలుబు, ఓకే. ఫీవర్, జ్వరం. జ్వరం ఉందా? ఒక్క నిమిషం చూస్తాను. ఏం కాదు. కొంచెం ఉంది, ఉండు. ఇవి 2 టాబ్లెట్స్. పొద్దున్నే ఒకటి, నైట్ పడుకునే ముందు ఒకటి. సరేనా? ఇదిగో. ఇంకో విషయం, భోజనం తర్వాతే వేసుకోవాలి. సరేనా? డబ్బులు ఇవ్వలేదు. అయ్యో, 5 రూపాయలు. ఏం చేసేవే? నేనేం చేశాను? ఇంతకు ముందు వచ్చినాడు, మోగు మధ్యలో నుంచున్నాడు. నోరు తెరిచి అడగాలి కదా. అతనెలా మాట్లాడగలడే? అయ్యో,
ఏయ్, ఎవరా మీరు? మాట్లాడండి. మూర్తి, దాసో, ఎక్కడ తెచ్చారు వీళ్ళు? మూర్తి, అది ఇక్కడ రాకూడదు, కిందకి వెళ్ళండి. ఏంటో నేను చెప్తుంటే మీరు పట్టించుకోవడం లేదు. ఉండరా రే, లేవరా. ఇదేమన్నా నీ బాబు గారు మొత్తం లేవు, లేవరా రే. నేను అరుస్తూనే ఉన్నాను, మీరు ఒకరి మొహాలు ఒకటి చూస్తుంటారండి. బయటికి పడరా, వేళకోళంగా ఉందా? నాకు వచ్చే కోపానికి మీ ఇద్దరిని నరికి పడేస్తా. ఎందుకురా కొడుతున్నావు? నేనేం చేశాను రా? శివ, కొట్టుకురా, నొప్పిగా ఉంది. ఆగరా, ఆగరా, ఆగు. ఏంట్రా ఇలా కుమ్మేస్తున్నావు? ఏదైనా మాట్లాడి సెటిల్ చేసుకున్నారా? అమ్మా రే, ఏంట్రా ఏంట్రా వెతుకుతున్నావు?